అంటే మీరు ఈ మండలం జిల్లా అక్కడ మీడియా కవరేజ్ నా ఉద్యోగానికి ఆదేశాల మేరకు మరి నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు జూల్కల్ ఆంజనేయులు కంది మండలం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఎంపీటీసీలు కూడా వేస్తున్నారు. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు బీఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులే నామినేషన్ టైం ఉంది కాబట్టి మాకున్న అభ్యర్థులందరూ కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులందరికీ కూడా అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి పథంలో మరి విలేజ్లు ముందుంటాయి. మా ఆశల మేరకు మరి మీ అభ్యర్థులను కూడా బాగా కష్టపడి పనిచేసిన అభ్యర్థులను మేము నిర్ణయించడం జరిగింది. ప్రజల్లో కలిసిమెలిసి ఉండి మంచి మనలో పొందిన అభ్యర్థులనే పెట్టుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఎలక్షన్లు ఏ విధానంలో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజల అనుకూలంగా ఉన్న అభ్యర్థులను ఎన్నికలు చేయడం జరుగుతుంది. తప్పకుండా సంగారెడ్డి జిల్లా నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మాకు చాలా ధీమా ఉంది. ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం. కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడి తప్పకుండా ఈ విజయాన్ని మేము చేసి చూపిస్తామనే విధంగా పట్టుదలతో కష్టపడుతున్నారు. దానికి మా ఫలితం తప్పకుండా దొరుకుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి చేసిన కంది మండల జిల్లా ప్రాదేశిక మెంబర్ సభ్యుని యొక్క నామినేషన్ను సబ్మిషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా డిసిసి అధ్యక్షురాలు పెద్దలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొన్నా శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ మాజీ అధ్యక్షులు రగన్న గారు, ఇంకా మిత్రులందరూ కూడా పాల్గొన్నందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే నాకు ఉన్నటువంటి పరిచయాలు, సంబంధాలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్నేహితము, ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో వాటన్నిటినీ ఒక దగ్గర అంటే క్రోడీకరించి మా మాజీ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి పనులు ఇప్పుడు ఆయన యొక్క ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఆశీర్వదిస్తారనే పూర్తి నమ్మకంతో ఈరోజు ఈ నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా కంది మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.